అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? అలాగే ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీలైనంతవరకు హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే హనుమాన్ చాలీసా, ఇంకేదన్నా అవకాశం ఉన్నట్లయితే సుందరకాండ వినడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చేయగలిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన కూడా మంచిదే. దీనివల్ల వ్యక్తికి మనోనిబ్బరం, ధైర్యం పెరగడం, పట్టుదల పెరగడం, తర్వాత ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించే మానసిక స్థిరత్వం పెరగడం, ధైర్య సాహసాలతో నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి వ్యక్తికి ఎప్పుడైనా కావాల్సింది వ్యక్తిగతంగా ధైర్యంతో పాటుగా ఒక స్టెబిలిటీ అనేది చాలా కావాలి. ఆ స్టెబిలిటీ అనేది ఏర్పడడానికి మానసిక స్థిరత్వం అనేది ఎప్పుడు లభ్యమవుతుందంటే ప్రశాంతత. ఆ ప్రశాంతతకి సంబంధించి ఈ చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకోవడం అనేది ఇది. ఒకవేళ అవకాశం లేదు అనుకుని మీకు ఇష్టమైన ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటాం దానికి అనుకున్న ఏది చేసినా కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తి, మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవి చేసుకోవడం బట్టి రెగ్యులర్గా మనకి ప్రతిరోజు చెప్పుకునే యొక్క వీటిలలో వచ్చే పరిహారాల్లో ఎవరికి ఏది చేసుకోగలిగితే అది చేసుకున్నా మొత్తానికి కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత, దాంతోపాటుగా ప్రశాంతత. ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించే మానసిక స్థిమితం అనేది ఏర్పడుతుంది. కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరని భావిస్తున్నాను. నమస్కారం.